నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఒక్కరోజు యుద్ధానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 7,000 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. అమెరికా ఇరాన్పై చేసిన మొదటి రోజు దాడికే ఇంత భారీ మొత్తం ఖర్చయింది. మానవుడు రాళ్లతో కొట్టుకునే ఆదిమ కాలం నుండి ఒక్క అణుబాంబుతో దేశాలనే తుడిచిపెట్టే అత్యాధునిక యుగం వరకు యుద్ధం అనేది ఇప్పుడు కేవలం ప్రాణ నష్టం మాత్రమే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలనే కుదిపేసే $1 బిలియన్ వ్యవహారంగా మారింది. అసలు ఒక క్షిపణిని తయారు చేయడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఒక యుద్ధ నౌకను ఒక్కరోజు మెయింటైన్ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? అసలు ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వెనుక ఉన్న అసలు లెక్కలేంటి? యుద్ధం వల్ల దేశాలు ఎంత వెనక్కి వెళ్తున్నాయి? ఈ రోజు మన వీడియోలో ఆధునిక యుద్ధ తంత్రం వెనుక దాగి ఉన్న ఈ కళ్ళు చెదిరే ఖర్చులు మరియు విధ్వంసం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఒక్కరోజు యుద్ధానికి ఖర్చు 7,000 కోట్ల. అమెరికా ఇరాన్పై చేసిన తొలి రోజు అటాక్ ఖర్చు ఇది. క్షిపణుల నుంచి డ్రోన్ల వరకు అవి సృష్టించే విధ్వంసం వెనుక భారీ ఖర్చే దాగి ఉంది. ఒక్క తుపాకీ బుల్లెట్లే ₹100 ఉంటుంది. అలాంటిది అత్యాధునిక బీబియా బంకర్ బస్టర్ క్షిపణులను ఉపయోగించాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. వెరసి యుద్ధం ఆధునికత సంతరించుకున్న కొద్దీ $1 బిలియన్ తతంగంగా మారిపోతుంది. మానవుడు అనాగరికంగా బతుకుతున్నప్పుడు తిండి కోసం కొట్టుకునేవాడు. అప్పట్లో రాళ్లు మాత్రమే చేతికి అందేవి కాబట్టి రాళ్లను విసురుకునేవాడు. ఆ తర్వాత యుద్ధంలో ఈటెలు, బల్లెలు వచ్చి చేరాయి. జంతువులను వేటాడటానికి తయారు చేసిన వీటితోనే మనుషులను చంపారు. మానవుడు ఎదుగుతున్న కొద్దీ యుద్ధము ఆధునికత సంతరించుకుంది. ఎప్పుడైతే ఇందులో మందుగుండు ప్రవేశించిందో అరాచకం రాజ్యమేలింది. లెక్కలేనంత మందిని చంపేంతగా రూపాంతరం చెందింది. ఒక్క అణుబాంబుతో దేశాన్ని నాశనం చేసే స్థాయికి మారింది. ఆయుధాలు ఆధునీకరణ చెందుతున్న కొద్దీ వాటి ఖర్చు పెరిగిపోతుంది. ఒక చిన్న మిసైల్ను పేల్చాలంటే 2-3 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ ఒక రోజుకు 7,000 కోట్లు ఖర్చయ్యాయంటే మాటలు కాదు. డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, నేవీ ఫ్లీట్లు, యుద్ధ విమానాలు, అవి ప్రయోగించే క్షిపణులు అన్నీ కలిపి 1,000 కోట్ల ఖర్చుకు పెరిగింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెళ్లు దాడులు చేపట్టాయి. ఇప్పటి వరకు వందల సంఖ్యలో లక్ష్యాలపై దాడులు చేశామని, టెహ్రాన్కు చెందిన 11 నౌకలను ధ్వంసం చేశామని యుఎస్ మిలిటరీ వెల్లడించింది. గగనతల, భూతల, సముద్ర దాడుల కోసం దాదాపు 20కి పైగా ఆయుధ వ్యవస్థలను అమెరికా వినియోగించుతోంది. అయితే ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నందున ఈ ఘర్షణకు అమెరికా వెచ్చించే ఖర్చెంతో ఇప్పుడే అంచనాకు రావడం కష్టమే. కానీ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైన తర్వాత తొలి 24 గంటల్లో అగ్రరాజ్యం దాదాపు $779 మిలియన్ భారత కరెన్సీలో దాదాపు 7,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వెలువడుతున్నాయి. ఒక రోజు దాడికి 7,000 కోట్లు ఖర్చు అంటే ఆషామాషి వ్యవహారం కాదు, భారీ ఖర్చు అనే చెప్పుకోవాలి. ఆ డబ్బుతో మన రాష్ట్రంలోని విద్యాశాఖను ఏడాది పాటు నడిపించొచ్చు. యుద్ధంలో పెట్టే నెల ఖర్చుతో ఒక స్టేట్ బడ్జెట్ను మెయింటైన్ చేయొచ్చు. అంత ఎక్కువగా ఉంది ఈ ఖర్చు. మరి ఇంత డబ్బులు ఎందుకు వెచ్చించాల్సి వస్తోంది? ఒకప్పుడు తుపాకులు, బుల్లెట్లు అంటే తుపాకీ ఒకసారి తయారు చేసి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఏళ్ల తరబడి పనిచేస్తుంది. బుల్లెట్లంటే కొద్దిగా తక్కువే ఖర్చు అవుతుంది. అందులో టెక్నాలజీ ఏమీ ఉండదు. సో పెద్దగా ఖర్చేమీ అవ్వదు. కానీ ఇప్పుడు బుల్లెట్తో పని పూర్తి కావడం లేదు. అత్యాధునిక క్షిపణులు ఉపయోగించాల్సి వస్తుంది. వీటిని తయారు చేయాలంటే రీసెర్చ్ నుంచి మొదలవుతుంది. ఒక కంపెనీ ఆర్మీ అవసరాలను గుర్తిస్తుంది. ఫర్ సపోజ్ బంకర్ బస్టర్ బాంబుల విషయానికి వస్తే భూమి లోపలి పొరల్లో ఉన్న వాటిని బ్లాస్ట్ చేయాలంటే అది లోపలికి చొచ్చుకొని వెళ్లేలా టెక్నాలజీ తయారు కావాలి. దానికి రీసెర్చ్ చేయాలి. తక్కువ టెక్నాలజీ ఉంటే ఇంచుమించు 3 ఏళ్లు, ఎక్కువ రీసెర్చ్ కావాల్సి వస్తే 5 నుంచి 7 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటి వరకు కంపెనీ మెయింటెనెన్స్, ఉద్యోగులు, రీసెర్చ్ సైంటిస్టులకు డబ్బులు చెల్లించడం ఇవన్నీ జరుగుతాయి. ప్రోటోటైప్ తయారైతే దానికి ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వడం, మ్యానుఫ్యాక్చరింగ్
వాటిని ఆర్మీకి అందచేయడం ఇవన్నీ జరుగుతాయి. ఇలా జస్ట్ ఒక్క క్షిపణి విషయంలోనే కాదు, డ్రోన్ల నుంచి తుపాకుల వరకు అన్నిటా ఇదే జరుగుతుంది. ఇక యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, ఆర్మీ వెహికల్స్, నేవీ ఫ్లీట్లను మెయింటైన్ చేయాలంటే చాలా పెద్ద ప్రహాసనమే అని చెప్పాలి. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లోనే వేల మంది ఉద్యోగులు ఉంటారు. అదొక చిన్న టౌన్‌షిప్ లాంటిది. అందులో ఉద్యోగుల భోజనాల నుంచి రిపేర్ ఖర్చుల వరకు చాలా ఉంటాయి. సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ గణాంకాల ప్రకారం యుఎస్ఎస్ గ్రాల్డ్ ఆర్-4 వంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ను నిర్వహించాలంటే రోజుకు $6.5 మిలియన్ అంటే దాదాపు 59 కోట్ల చొప్పున ఖర్చవుతుందని అంచనా. సో మొత్తంగా చూసుకుంటే ఆధునిక కాలంలో యుద్ధం అంటే వేల కోట్ల కార్యక్రమంగా మారిపోయింది. ఇంత ఖర్చు అవుతున్నా ప్రపంచ దేశాలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రతి ఏటా తమ డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచుకుంటూనే పోతున్నాయి. ఆయుధాల కొనుగోళ్లను ఎక్కువ చేస్తూనే ఉన్నాయి. మన దేశం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత డిఫెన్స్ బడ్జెట్‌ను ఈ ఏడాది విపరీతంగా పెంచింది. ఆపరేషన్ సింధూర్‌తో అత్యాధునిక యుద్ధ తంత్రం అవసరాలను భారత్ గుర్తించింది. దీనికి తగ్గట్లే కేటాయింపులను చేసింది. గతేడాది అన్నింటికీ కలుపుకొని 6.81 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి అది 7.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఈసారి మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో తమకు 14.68% లభించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా రక్షణ దళాల ఆధునీకరణకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేసి 21.84% కేటాయింపులను పెంచారు. గతేడాది కేవలం 1.8 లక్షల కోట్లనే కేటాయించగా ఈసారి దానిని 2.19 లక్షల కోట్లకు చేర్చారు. మన వాయుసేన యుద్ధ విమానాల అవసరాలకు పెద్ద మొత్తాన్ని ఇచ్చారు. విమాన ఇంజిన్లు, ఎయిర్ క్రాఫ్ట్ల కోసం 63,733 కోట్లు కేటాయించింది కేంద్రం. దళాల రోజువారీ కార్యకలాపాలు, వేతనాలు, ఇంధనం, రేషన్, ఆయుధాల నిర్వహణ, మందుగుండు వంటి వాటి కేటాయింపులను 17.24% పెంచారు. దీంతో దళాల రోజువారీ కార్యకలాపాలు మరింత శక్తివంతంగా మారనున్నాయి. అయితే ఇప్పటి వరకు జస్ట్ ఖర్చు వరకే మాట్లాడుకున్నాం. ఇక యుద్ధం నుంచి ఏర్పడే విధ్వంసం లెక్క కట్టలేనిదే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఈ యుద్ధంలో తీవ్రంగా పోరాడుతున్నామని గంభీర ప్రకటనలు చేసినా ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. మళ్ళీ ఆ దేశానికి పునర్వైభవం తీసుకురావాలంటే దాదాపు 3 దశాబ్దాలు పడుతుంది. లక్షల కోట్ల నిధులను వెచ్చిస్తే తప్ప మళ్ళీ పూర్వపు స్థితికి రాలేదు. మొత్తంగా చూసుకుంటే ఆధునిక కాలంలో యుద్ధం అంటే లక్షల కోట్ల విలువ చేసే ప్రహాసనంగా మారిపోయింది. అందుకే భారత్ ఎప్పుడూ శాంతికే తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచ దేశాలు యుద్ధం కంటే ముందు శాంతి చర్చలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతుంది. అయినా కూడా తోక జాడిస్తే పాకిస్తాన్ను దెబ్బ కొట్టినట్లు తుక్కు చేయడానికైనా వెనక్కి తగ్గేది లేదని చెప్తుంది.